వెల్కమ్ బ్యాక్ guys. I'm Naveen Golden Boy. Welcome back to my channel. తెలుగు బెస్ట్ యూట్యూబర్, తెలుగు బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, తెలుగు బెస్ట్ వ్లాగర్. ఐమ్ నవీన్ గోల్డెన్ బాయ్. వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వీడియో ఏంద్రా అంటే గివ్ అవే. గివ్ అవే చెప్పినా కదా, గివ్ అవేస్ ఎవరీ వీక్ అని చెప్పి. సో ఇవాళ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టిన ఆమెకి ఒక అమ్మాయి ఇవాళ, ఓకే, ఒక అమ్మాయికి, ఒక చెల్లెకి గివ్ అవే పోతున్నా. ఆమెకి ఏమి ఇస్తున్నా, ఏం కథ అనేది మీరు స్టే ట్యూన్, వెయిట్ చేయండి, తెలుస్తుంది మీకే. జస్ట్ ఇప్పుడే జనూడ్ వచ్చినా, ఇగో ఇంకా బ్యాగ్ కూడా తీయలేదు. బట్ బాడీ ఈజ్ గోయింగ్ గుడ్, ఫిజిక్ ఈజ్ గోయింగ్ గుడ్. చూసుకునే ఉంటారు మీరు. అండ్ వీక్ పాయింట్స్ పైన వర్క్ చేస్తున్నా. సో వీక్ పాయింట్స్ పైన వర్క్ చేస్తున్నప్పటి నుంచి బాడీలో చేంజెస్ అనేవి చాలా వచ్చినాయి లుక్ వైజ్గా. ఇక స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఇక నేను ఎప్పటి స్ట్రెంత్ ట్రైనింగ్, అది స్ట్రెంత్ అలా వదిలేసేది, అదంతా వేరే విషయం. కాకపోతే ఇప్పుడు లుక్ వైజ్గా బాడీలో మంచి చేంజెస్ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ ది ట్రైనింగ్. వీక్ పాయింట్స్కి ఒక రోజు అలాగ పెట్టుకొని దానికి ట్రైన్ చేస్తున్నాను కాబట్టి బాడీ అనేది మంచి అస్థెటిక్ షేప్ అనేది వస్తుంది. సో ఇంకా ముంగల ఇంకా మంచి షేప్ పట్టుకోసం మీరు పిచ్చోలు అయిపోవాలి. ఏంది నవ్వురాను, అరే నవీన్ భాయ్ క్యా బాడీ బనాయి తూ అని చెప్పనాలి మీరు. ఏమన్నా పొద్దున్నే లేచి వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు. ఈ బాసాలని వాళ్ళ అమ్మకి టైం లేకుండా తోమలేదు. ఇప్పుడు ఇవన్నీ తోమాలి నేనే. సో సో ఒక విషయం నేను ఇక్కడ మీకు క్లియర్ చేసాం అనుకుంటున్నా. ఏంటంటే నేను ఇప్పుడు మన యాజర్టీస్ బ్రాండ్తో కొలాబ్ అయి ఉన్నా కదా. సో వాళ్ళ దగ్గర మనకి ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ కాని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళతో నేను కొలాబ్ అయి ఉన్నా కాబట్టి బ్రాండ్తో, సో అన్నీ నేను ప్రమోట్ చేయాల్సి వస్తుంది, అన్నిటి గురించి నేను ప్రమోట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు పంపించినాయండి. సో అందుకోసమని మీకు చెప్తున్నా చూడండి, మనకి డైలీ లైఫ్లో మనకి ఇంపార్ట్ అయ్యే ప్రోడక్ట్స్ వే ప్రోటీన్, క్రియాటిన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ప్రీ వర్కౌట్, ఓకే, ఈ 3 ప్రోడక్ట్లు తప్పించి ఇంకా వేరే ఏవి మీకు అంటే వేరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ నెససరీ కాదు. ఇవన్నీ ఎఫెక్టివ్ సప్లిమెంట్స్ అన్ని నెససరీ సప్లిమెంట్స్, ఓకే. మిగతావన్నీ అంత ఎఫెక్టివ్ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు. అవి పర్సనల్లీ నేను యూజ్ చేయను. సో మీకు అంత ఇంపార్టెంట్ కాదు తీసుకోవడం. సో ఒకవేళ మీరు తీసుకుంటా అంటే కూడా యూ కెన్ గో తీసుకోవచ్చు. ఎందుకంటే అవి మిమ్మల్ని హామ్ చేసేది ఏముండదు, ఓకేనా. ఇప్పుడు నేను ఏవైతే వాళ్ళ వేరే ప్రోడక్ట్స్ అంటే లైక్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ నేను ప్రమోట్ చేస్తున్నా అంటే అందులో మనకి హామ్ చేసే ప్రోడక్ట్స్ ఏమీ లేవు. అన్నీ సేఫెస్ట్ ప్రోడక్ట్స్, అన్నీ మంచి ప్రోడక్ట్సే. బట్ అవన్నీ నెససరీ కాదు, మీకు అర్థమవుతుందని చెప్పి. సో నెససరీ కాదు. సో మీరు తీసుకోవాల్సిన ఇవి మాత్రమే అనమాట. ఇంకా నేను వేరే ఏమైనా ప్రమోట్ చేసినా ఏమైనా చేసినా కూడా వాటిని మీరు ఇగ్నోర్ చేయాలి సింపుల్గా, ఓకేనా. ఒకవేళ మీకు అవి తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు. మీకు డబ్బులు ఉన్నాయి తీసుకుంటాం, ఓకే, బెస్టే ఉంటుంది నాకు తీసుకుంటా అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఇగ్నోర్ చేయాలి సింపుల్గా, అంతే, ఓకేనా. మిస్అండర్స్టాండ్ చేసుకోకండి నన్ను. నేను ఎప్పుడు మీతో ట్రాన్స్పరెంట్గానే ఉంటా, ఎప్పుడు మీతో క్లియర్గానే ఉంటా. ఒకవేళ నేను కొలాబ్ అయిన బ్రాండ్ కూడా అయినా కూడా వాళ్ళు ఏదైనా దాంట్లో అది మీకు హార్మ్ఫుల్ అనిపిస్తే నేను ఎప్పటికీ అది చేయను. అవసరం లేదు నాకు పైసలతో, అర్థమవుతుందా. సో అదనమాట, మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా అసలు, అంతే నేను చెప్పాలనుకుంటున్నా. సో వంట రెడీ అవుతుంది. వంట అయిపోయిందా తిందాం. తిన్న తర్వాత మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో లేడీ సబ్స్క్రైబర్, ఆమెను అడ్రస్ అన్ని కనుక్కొని ఆమెకి పార్సల్ చేద్దాం. పార్సల్ ఎందుకురా అంటే ఇప్పుడు ఆమె వచ్చి ఒకవేళ రావాలంటే ఏడికి రావాలన్నా అని చెప్పి అడిగింది. బట్ నేనే వద్దని చెప్పిన, వద్దులే నేను పార్సల్ చేస్తాను నీకు తీసుకోమని చెప్పి. ఎందుకంటే నేను ఆమెను చూపించాలనుకోవట్లేదు నా వీడియోలలో లేడీస్ని. సో చూపించాలనుకోవట్లేదు ఎవరు ప్రైవేట్ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు మనది పూరలది అయితే వేరే విషయం, కానీ సో అమ్మాయిలది నేను అవన్నీ ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే లైక్ సోషల్ మీడియాలో వాళ్ళ లైఫ్ని సోషల్ మీడియాలో పెట్టడం చేయడం అవన్నీ ఎంకరేజ్ చేయను అమ్మాయిలకి. సో వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఒకవేళ వచ్చినా కూడా జస్ట్ ఆమెకి అవి ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి, సో ఆమె జస్ట్ ఆమె వాయిస్ రికార్డ్ చేద్దాం అనుకుంటా. లైక్ ఆమెను కనిపించకుండా పక్క నుండి ఆమె గొంతు వినిపిస్తుంది కదా. సో అట్లా అది చేద్దాం అనుకున్నా. బట్ ఆమె అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేసి చేయడం ఎందుకులే అని చెప్పేసి, సో అడ్రస్ పెట్టమ్మా నేనే నీకు పార్సల్ చేస్తానని చెప్పినాను. సో ఇంకొకటి ఏంటంటే అంటే నేను జస్ట్ నార్మల్గా ఏంటంటే ఏదైనా యూజ్ అయ్యేది, ఏదైనా గిఫ్ట్ సప్లిమెంట్ కానీ లేకపోతే ఏదైనా గిఫ్ట్ కానీ ఇద్దాం అనుకున్నా. కాకపోతే అమ్మాయి నాకు ఒకటి అడిగింది, ఒక స్పెషల్ గిఫ్ట్ అడిగింది, నాకు ఇదే కావాలన్నా అని అడిగింది. సో అదేంది అనేది ముంగడ మీకు చెప్తా, వెయిట్ చేయాలి. సో ఇప్పుడు తినేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఏందో కార్యక్రమం ఏందో చూద్దాం. అండ్ అట్లనే మీకు జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇది పార్సల్. ఇది పవర్ బ్యాంక్, ఇది అమెజాన్ బేసిక్స్ది పవర్ బ్యాంక్. ఇది వైర్లెస్ అనమాట. ఈ ఐఫోన్ స్పెషల్లీ ఫర్ ఐఫోన్ 13 నుండి స్టార్టింగ్ అనుకుంటా ఇది ఈ ఫ్యూచర్. సో ఇట్లా అటాచ్ చేస్తే ఛార్జింగ్ ఎక్కేస్తుంది.
సో కాకపోతే ఇది చాలా స్లో ఎక్కుతుంది. ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పి అన్నారు, రివ్యూలు కూడా మంచిగా ఉన్నాయి అని చెప్పి నేను బుక్ చేసిన. కాకపోతే చాలా అంటే చాలా స్లో ఎక్కుతుంది. ఎట్లా అంటే 10 నిమిషాలు పెడితే 2 పాయింట్లు 3 పాయింట్లు ఎక్కుతుంది. సో ఇట్లా ఎక్కితే కష్టమైపోతుంది మనకి. కేరళ కోసం అని చెప్పి కొన్నా, కేరళ పోతున్నాం కదా, సో మళ్ళీ అక్కడ వ్లాగ్స్ చేయడానికి దాన్ని తీయడానికి ఇక ఛార్జర్ కావాల్సిన పవర్ బ్యాంక్ యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నా. కాకపోతే ఇది చాలా అంటే చాలా స్లో ఎక్కుతుంది. దీన్ని ఇప్పుడు రిటర్న్ కొట్టేసి మళ్ళీ వేరేది ఆర్డర్ చేద్దాం. మనం మీకు ఒకవేళ తెలిసిందంటే పవర్ బ్యాంక్ ఏది బాగుంటుందో మీరు ఒకవేళ యూజ్ చేస్తున్నట్టుంటే కింద కామెంట్ మెన్షన్ చేయండి, నేను చూసి అది తీసుకుంటా. అండ్ యా చూసాం ఇక ముంగల్ కార్యక్రమం ఎందుకు చూసాం. పెట్టేసిన అది రిటర్న్ పెట్టేసిన అండ్ ఇంకోటి సర్చ్ చేసి తీసుకోవాలి. బట్ ఈ మంత్ మాత్రం చాలా అంటే చాలా ఖర్చులని, బండి తీసుకున్న అది ఇది చాలా ఖర్చులైనాయి. అండ్ ఇప్పుడు కేరళ పోతున్నాం, అది హెవీయెస్ట్ బడ్జెట్, అది 30K బడ్జెట్ వేసుకున్నాం. అంటే గోవా కూడా ఇప్పుడు 20K అయిపోయింది. సో ఇది 30,000 బడ్జెట్ వేసుకున్నాం. సో అది మీకు చెప్తా ముంగట. కేరళది కూడా మీకు కంప్లీట్గా దేనికి ఎంతైనా ఏం కథ అని చెప్పి. ఈసారి లాస్ట్ టైం ఏమో జస్ట్ మా ఫన్ గిన్ అవన్నీ చూపించాను. ఈసారి మంచి వ్యూ మొత్తం కేరళ మొత్తం చూపిస్తాం మీకు. అండ్ అట్లనే దేనికి ఎంతైనా ఏం కథ కూడా మీకు మొత్తం చెప్తా. ఎవరైనా ఫోటోలో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా ఉండేటట్టు చెప్తాను. సో ఆ వీడియోలు మాత్రం అసలు ఆ వీడియోలే కాదు, ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క వ్లాగ్, ప్రతి ఒక్కటి ఆ కేరళ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో మస్తు మజా వస్తుంది, మీకు చెప్తున్నా కదా. ఈసారి మస్తు అంటే మస్తు మజా వస్తుంది. మొత్తం పకడ్బందీ ఉన్నాం ఈసారి అయితే. ఎందుకంటే లాస్ట్ టైం గోవా పోయిన తర్వాత ఆ వీడియోలు తీసిన తర్వాత మా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము ఎప్పుడైనా అంటే మీకు ఆ వీడియోలు మళ్ళీ పెట్టుకొని చూసి మేము చాలాసార్లు ఆ వ్లాగ్స్ అన్ని పెట్టుకొని చూసి మస్తు ఎంజాయ్ చేసినాం. మాకు వస్తాం మంచి మెమరీస్ లాగా ఉండే. సో వాళ్ళు ఇప్పుడు నన్ను డిమాండ్ చేస్తారు ఏమని, అరే నువ్వు ఈ వ్లాగులు మంచిగా ఈ వ్లాగులు అని చెప్పి వాళ్ళు ఉల్టా నన్ను డిమాండ్ చేస్తారు ఈసారి. లాస్ట్ టైం ఏమో అంటే కెమెరా షైతో దాచుకోవడం తీసుకోవడం అవి చేసారు. కాకపోతే ఈసారి అవన్నీ మెమరీస్ అన్నీ చూసుకొని అరే నువ్వు ఈ వ్లాగులు మంచిగా తీరా, అరే వ్లాగులు మంచిది అని చెప్పి మా వాళ్ళే నాకు డిమాండ్ చేస్తారు వ్లాగులు చేయడం కోసం. సో అందుకే ఈసారి మాత్రం బద్దలేసిపోతుంది, చెప్తున్నా కదా. ఆ బ్లాగులు అయితే బద్దలేసిపోతాయి. సో అస్సలు మిస్ అవ్వకండి, ఏం చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వకండి. ఇగో ఏం లేదు భయ్, కుల్లా మీరు మంచి వ్యూవర్షిప్ ఇచ్చారు అనుకోండి, అంటే ఎంజాయ్ చేస్తారు మీరు కూడా బ్లాగులు. సో మీరు మంచి వ్యూవర్షిప్ ఇచ్చారు అనుకోండి, నాకు ఆ కేరళకి పోయిన ట్రిప్ పైసలు అవుతున్నాయో దాంట్లో సగం పైసలన్నా కూడా నాకు రికవర్ అయిపోతాయి యూట్యూబ్ నుండి. సో అంతే. అది ఎట్లా మీకు తెలిసిందే తెలుసు, కుల్లాం సీక్రెట్, ఇది దాచుకునేది ఏం లేదు. సో ఇదే అనమాట మై ఫస్ట్ మీల్. రైస్, 2 whole eggs ఆమ్లెట్, 150 grams చికెన్, ఆనియన్ అండ్ కర్రీ వచ్చేసి పప్పు మా అమ్మ వండిన పప్పు నిన్నటిది మంచిగా ఉంది, నిన్నటిది కూడా ఇంకా మంచిగా ఉంది. సో అందుకే తినేస్తున్నా. సో నేను చెప్పినా కదా అయినా మా అమ్మ వెజ్ కర్రీస్ అనేవి వాయించి పడేస్తుంది. వెజ్ కర్రీలు అనేది మస్తు టేస్ట్ చేస్తుంది. నాన్ వెజ్ కూడా బాగానే చేస్తుంది, బట్ వెజ్తో కంపేర్ చేసుకుంటే నాన్ వెజ్ అంత కాస్ట్ ఉండవు, వెజ్ జబర్దస్త్ ఉంటాయి. మన బీరకాయ ఉంటుందా, బీరకాయ పొట్టుకి ఇస్తామా, ఆ బీరకాయ పొట్టుదని కూడా వేస్తుంది, దగ్గరికి ఇట్లా ఉంటుంది జబర్దస్త్. దాంట్లో అవి మన బెబ్బెలు ఉంటాయి, బెబ్బెలు ఇట్లా ఉంటుంది, జబర్దస్త్ అవుతుంది కదా. అండ్ ఇంకోటి పాయలకూర పప్పు, నా ఫేవరెట్ పాయలకూర పప్పు ఖతర్నాక్ వండుతుంది. టమాటా చట్నీ వండిందంటే ఇక నువ్వు గిన్నె ఖాళీ చేయాల్సిందే, మొత్తం బొగన ఖాళీ చేయాల్సిందే, అట్లా తింటావు. సో మంచిగా వండుతుంది మమ్మీ. వెజ్ కర్రీ జబర్దస్త్ ఉంటుంది, నాన్ వెజ్వే పోతుంది. సో జల్దీ ఇల్లు కట్టేసిన అనుకో, ఇల్లు కట్టేసి మొత్తం సెట్ అయిపోయిందిరా అంటే మా అమ్మని ఇక్కడ తీసుకొచ్చేసుకుంటే ఇక ప్రశాంతంగా హ్యాపీగా తినుకోవచ్చు. ఇక మా అమ్మని మొత్తం ప్రశాంతంగా తినుకుంటా, అప్పుడు బిల్ చేస్తా బాడీ ఒక రేంజ్లో బిల్ చేస్తాం. ఇక అప్పుడు మంచిగా తినుకుంటుంది, భయం తినుకుంటా. ఇప్పుడే అయిపోయింది అనమాట నా లంచ్. సో తనకి నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నా అంటే, చెప్పినా కదా మీకు, తను నాకు అంటే ఒక స్పెషల్ గిఫ్ట్ తను డిమాండ్ చేసింది, అన్న నాకు ఇదే కావాలి అని చెప్పి. సో తను ఏం డిమాండ్ చేసిందిరా అంటే, నా టీషర్ట్ డిమాండ్ చేసింది అనమాట. నా టీషర్ట్ ఒకటి, అన్న నీ టీషర్ట్ ఒకటి నాకు కావాలి అని చెప్పి అన్నది. నేను ఫస్ట్ అరే ఆ టీషర్ట్ అట్లా ఇవ్వద్దురా, వేరు ఒకరికి ఇవ్వద్దురా అట్లా అది అని చెప్పాను. కాకపోతే తను లేదన్నా ప్లీజ్ నాకు కావాలంటే ఇక సరే. ఇప్పుడు నా ఇంట్లో నా చెల్లె ఉంటే వేసుకుంటుండే కదా నా టీషర్ట్. సో అట్లనే అనుకొని సరే అమ్మా సరే ఇస్తలే అని చెప్పిన. సో ఇప్పుడు తనకి ఏం టీషర్ట్ ఇద్దాం అని చెప్పి అనుకుంటే నా దగ్గర ఒక ఓవర్ టీషర్ట్ దొరికింది. అది అంటే లైక్ నా దగ్గర ఉన్న వీటిలోనా అది కొంచెం కొత్తది, అంటే లైక్ పాత దాంట్లోనే కొంచెం కొత్తది, తక్కువసారి వేసుకున్నది, తక్కువసారి ఉతికింది. సో అండ్ ఇంకొకటి దానిపైన ఉన్న ఆ డిజైన్ కూడా ఓకే ఇది అమ్మాయిలు వేసుకోవచ్చు అని అనిపించింది. సో ఓకే ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో ఆ టీషర్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇదే ఆ టీషర్ట్, ఓవర్ సైజ్ టీషర్ట్. సో దీనిపైన ఇట్లా ఇది టెడ్డీ బియర్ లాంటిది వచ్చింది కదా. సో ఈ టెడ్డీ లాగా అనిపించింది, బియర్ది, టెడ్డీ బియర్ కాదు కానీ. సో వచ్చింది కదా, సో ఇది వేసుకోవచ్చు తను, ఇద్దామని చెప్పి తనకు అది ఇస్తున్నాను అనమాట. అండ్ యా
మేము చాలా లూజ్ అవుతుంది దానికి, ఎందుకంటే ఆ ఫోటోలో చూసిన చాలా బక్కపాని లెక్క ఉంది ఆమె. సో ఇది చాలా లూజ్ అవుతుంది, కాకపోతే ఇక ఏం చేస్తాం మనం. సో అదైతే ఇస్తున్నా. అండ్ ఒక్కటి ఇప్పుడు ఇది నేను 250 రూపాయలకు కొన్నా, అండ్ అందులో కూడా పాతది. సో ఇప్పుడు ఇది ఒక్కటి ఇచ్చేసి మన చేతులు దులిపేసుకోవద్దు కదా, అట్లా ఇస్తే మంచిగా ఉండదు కదా. సో అందుకే తనకి నేను మన యాజ్ ఇట్ ఈజ్ ఐటమ్ వాళ్ళది 1 kg రోటీ ప్రోటీన్ ఇస్తున్నా. రోటీ ప్రోటీన్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే నార్మల్గా వే ప్రోటీన్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పుడు తను ఎట్లా జిమ్కి పోదు, అందులోనూ అమ్మాయి కాబట్టి. సో ఇప్పుడు పోరలకు వే ప్రోటీన్ ఇష్టం అనుకో, వాళ్ళు కుష్తో తీసుకుంటారు, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి జిమ్కి పోదు కాబట్టి, సో ఈమెకి రోటీ ప్రోటీన్ ఎందుకు రండి, ఇప్పుడు అమ్మాయి కాబట్టి కిచెన్లో రొట్టెలు గిట్టలు చేసుకోగలుగుతుంది, అన్నీ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు పోలకి ఇచ్చినాం అనుకో, అబ్బా ఇది మళ్ళీ ఇప్పుడు నేను రొట్టెలు చేసుకోవాలి, రొట్టెలు ఇది వేసుకోవాలన్నా అని అనుకుంటారు, అది పెద్ద బడన్. అందుకని చెప్పి వీళ్ళు ఎట్లా రొట్టెలు గిట్టలు అన్నీ చేసుకోగలుగుతారు, తినగలుగుతారు, అండ్ ఇంట్లో కూడా. సో అందుకని చెప్పి రోటీ ప్రోటీన్ ఇస్తాను అనమాట. సో దీంట్లో 1 స్కూప్లా సేమ్ మన వేపుడు లెక్కనే 25 grams ప్రోటీన్ ఉంటుంది. సో దీన్ని నువ్వు ఎట్లా యూజ్ చేయాలంటే నీకే రేవతి విను. ఇది ఏం చేయాలరా అంటే, ఇప్పుడు నార్మల్గా మీరు చపాతీలు కానీ రొట్టెలు కానీ ఏమైనా వేసుకుంటారు కదా, సో అందులో ఆ పిండి తడుపుతారు కదా, ఆ పిండి కలిపేటప్పుడు అందులో ఒక స్కూప్ ఇది వేసిరు అనుకోండి, మీకు 25 grams ప్రోటీన్ వస్తుంది. ఓకేనా? సో అట్లా నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరూ రోటీ ప్రోటీన్స్ తినండి రేపటి నుండి, నవీన తరఫు నుండి. ఓకేనా? సో అదనమాట. ఇప్పుడు వీటిని మనం పోయి గిఫ్ట్ ప్యాక్ చేయించి ఆమెకి పార్సల్ చేద్దాం. ఓకేనా? స్టే ట్యూన్. ఫ్రమ్ యువర్ బిగ్ బ్రదర్ నవీన్ గోల్డెన్ బాయ్. సో ఇప్పుడు మన తదుపరి కర్తవ్యం ఏందిరా అంటే, ఇది తనకి పంపించడం అనమాట. సో కాకపోతే తను ఇప్పుడు ఒక నిమిషం. ఓకే. సో కాకపోతే తను ఇప్పుడు కాలేజ్లో ఉందో ఏమో, తను అది అంటే మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వలేదు. సో తను రిప్లై ఇచ్చిన తర్వాత, యాక్చువల్లీ ఇది రేపు పంపించే ఉండే, రేపు సాటర్డే కదా, ఇవాళ ఫ్రైడే. సో రేపు పంపించే ఉండే, కాకపోతే రేపు నాకు వేరే దగ్గర పోయి ఉంది. రేపు పొద్దుగాల మీకు ఒక వ్లాగ్, రేపు పొద్దుగాల మీకు స్పెషల్ వ్లాగ్ వస్తుంది. స్పెషల్ అంటే రేపు జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాం, ఆయన ఇంకోటి అట్లనే వేరే టెంపుల్స్కి, హైదరాబాద్లో కొన్ని వేరే టెంపుల్స్కి రేపు పొద్దుగాల వెళ్తున్నాం అనమాట, టెంపుల్ విజిట్ చేయడానికి, దర్శనం చేయడానికి. సో దానికోసం ఆ వ్లాగ్లో అక్కడ టెంపుల్కి వెళ్ళడానికి, ఆ వీడియో షూట్ చేయడానికి దాంట్లో బిజీ ఉంటా అని చెప్పి సో ఇవాళ పంపించేస్తున్నా. సో తనకు నేను మెసేజ్ చేసిన, తను బిజీ ఉన్నట్టుంది, చూసుకోలేదు. సో తను చూసుకున్న వెంబడే అడ్రస్ పంపించి ఇక్కడ పంపించేసి అన్న వెంబడే, అంటే అడ్రస్ పంపించింది ఆల్రెడీ. సో పంపించేస్తున్నా అని చెప్పేసి అది పంపించేస్తే ఒక పని అయిపోతుంది. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, నియర్లీ 6 కనిమిషమా ఎంతనో అవుతుంది, 6:30 ఏమో అవుతుంది. అజా అవుతుంది, ఇప్పుడు అజా ఏ టైంకి అవుతుందో తెలియదు మళ్ళీ నాకు. సో తను ఇప్పుడు వచ్చినట్టు ఉంది కాలేజ్ నుండి. సో ఇప్పుడే మెసేజ్ చేసింది. సో అడ్రస్ కన్ఫర్మ్ చేసుకొని పంపించేసిన, ర్యాపిడో బుక్ చేసినాను, వాడు వస్తుండు, రాగానే ఆ గిఫ్ట్ ఇచ్చేసి పంపించేసాం. ర్యాపిడో వచ్చింది. సో ర్యాపిడో వచ్చింది, పోయి ఇద్దాం ఆయనకి. ఏం చెప్పాలి తెలుస్తుంది నాకు, పోయి ఇచ్చేసాం, ఇక పంపించేసాం. ఇప్పుడే ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్పిన, వాళ్ళ నెంబర్ ఇచ్చేసిన, అంతే. ఇంకోరు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారు. సో అందరూ మంచిగా కామెంట్లు కొట్టురి, మీకు కూడా గివోలు వస్తాయి. ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కలిసి చేసి గివో తీసుకోరి. ఈసారి గివోలో మా చిన్నగాని పంపించేస్తాం, ఇతన్ని దీన్ని పంపించేసి అంటున్నాం, పోతావా? సో కామెంట్లు కొట్టోరి, మంచిగా చేయరి, నెక్స్ట్ టైం గివ్ అవే. ఇప్పుడే ర్యాపిడోలో పంపించేసిన గిఫ్ట్ ప్యాక్ చేయించి. మీకెందుకురా ప్రోటీన్ బార్లలో ప్రోటీన్ ఇంటే తక్కువ అవుతుంది నాకు, నీకు ఇస్తే ఇస్తాం, ప్రోటీన్ ఇస్తాం. కానీ సో దూరం ఉన్న వాళ్ళు, వేరే ఊరు వాళ్ళు ఉన్నారు అయితే, ఇట్లా వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే పోస్ట్లో పంపిస్తా. హైదరాబాద్లో నుండి లోకల్ ఉంటే నేను ర్యాపిడో కొట్టి ఇట్లా పంపిస్తా. అండ్ మీరు ఒకవేళ కలిసేది ఉంటే దగ్గరకు వచ్చి కూడా కలవచ్చు, బ్లాగ్ కూడా తీయవచ్చు. సో అట్లా అనమాట. సో మీ సపోర్ట్ చేసిన దానిపైన డిపెండ్ ఉంటుంది మొత్తం. కామెంట్లో లైకులు గట్టి కొడితే నాకు కంట్లో పడితే గుంజుడే, ఏమన్నా అది ముచ్చట. ఏడికి దేనికి చెప్పు రాదు, ఓ షిట్. నువ్వు అవి బంద్ చేసి రా, బంద్ చేస్తే ఏమన్నా చేంజ్ వస్తుంది లోపల. చిన్నప్పటి నుంచి అవే తింటున్నావు కదా చాయ్లకి, ఇక బంద్ చేయలేము. అది బంద్ చేయకుండా ఏమన్నా చేసానంటే చెప్పు.
కోసి తీసేసాడు ఇంకేం లేదు ఇంకా. Yo, boys. Yeah. మంచో ఇతనే మూడ్ స్వింగ్స్ हो रहे इतने मूड स्विंग्स हो रहे. I wanna get big. Big as gorilla. Big. అంటే అనిపిస్తుంది అన్నమాట, ఒక్కోసారి అనిపిస్తుంది ఏమని పెంచాలి రా, సైజు పెంచదు ఇంకా గట్టిగా అని చెప్పి ఒక్కోసారి ఏమో నక్కోరి పోయి సైజ్ వైజ్ पतला रहे ने थे. क्या करूँ भाई क्या करूँ, साइज बढ़ाओ या पतला रहे हो, क्या करूँगे बोलो तुम लोग जैसे बोलते हो वैसे करते हो. कमेंट करके बता कैसे रहना चाहते तुम लोग, तुम्हारा भाई कैसे रहना है. बढ़ाओ क्या साइज भैंचो, बढ़ाओ क्या, बोलो तुम लोग. Boys. అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ అని తెలుసు తీరా అబ్బాయి, ప్రతిసారి ఏందిరా నీ ల్యాప్టాప్తో ఎంట్రీ. ఓ hey man, what's up man, give me a second man, bro, what's up. అడు బొమ్మ ఏడ రోహిత చేసిన ఫోన్ చేసిన ఓ షీట్ మీ మగా तू तो कपड़ा फुटपाथ पे खरीदते हैं. మోడీ जी వాయిస్ లో ఒకసారి అను, మోడీ जी వాయిస్ లో ఒకసారి అను, బల్కింగ్ చల్ రా ఖాళీ బల్కింగ్ ఏదో నడుస్తుందా బల్కింగ్. ఎంత చేస్తారా మీరు నాశనం తినే టైంలో నేను డిన్నర్ చేస్తారా అంటాడు. లోడే రేపు గుడికి అని చెప్పి తిట్టుకోనికి మంచిగా ఉన్నా నీ పక్కకి. రేపు ఎన్నింటి గుడికి 8 గంటలకు వస్తావారా, గుడికి వస్తావా? రావు కదా బ్రో. యు ఆర్ అటెండింగ్ యోగా క్లాసెస్. యోగా మై గాడ్. ఆసనాలు వేసిన ఏం ఆసనం? బేసిక్ శవాసనం వేయించిన అయ్యాల పెట్టి ఇట్లా ఓ మరి కొన్ని చక్రాసనాలు ఉంటాయిరా. మాకు కూడా నేర్పిరా, మేము కూడా నేర్చుకుంటాం. ఫ్రీలింగ్ అన్నాడు కదా, జాయిన్ కావచ్చు. ఫ్రీలింగ్ అన్నాడు. ఎన్ని గంటలకు రా? ఓట్లు వేస్తాడు రా 5 గంటలకి. 5:45 నుంచి 6 గంటల వరకు ఒక వార్మప్ వేస్తున్నావా? అందుకే నువ్వు మాకు చెప్పు, మెయిన్ ఇంపార్టెంట్ చెప్పు. అరే చేసుకొని రా, ఇది మంచిగా ఉంది అనేది చెప్పు. శివాసనంగా అన్ని ఆసనాలు చేస్తాం మేము పడుకొని. गाइस चाय पी लो, बल्किन में चाय जरूर पीना. ये देखो ओ माय गॉड, गर्ल्स डीएम చిన్న भाई 2020 या 2021 2020 पूरा फिल्टर का कमाल. बहन की लोड़े स्नैपचैट में भांचो लड़की है पूरा, लड़की बाज वाओ बड़े क्यूट. बोरिंग పంపినా అది ఫోటో మొత్తం అట్లా థ్రెడ్స్ అంటే ఏమంటారు అవి? ఎక్స్ అవి వాటిని ఇట్లా సెడ్యూస్ చేయడానికి, వాటిని అంటారు సెడ్యూస్ చేయడానికి వదిలేదని ఏమంటారు కదా. సెడ్యూస్ చేయడానికి ఏమంటారా? పోరాడు ఇట్లా సెడ్యూస్ చేస్తుంటే దాన్ని ఏమంటారు ఏమో థ్రెడ్స్. ఇవన్నీ నువ్వు తీయకు, చాయ్ తాగు. బ్లడ్ కాదరా పోగా అవేమంటారు తోడు ఏదో ఏమో లేపాలరా నీకు. పోనీ బహన్ का अनपढ़ गवार माकड़ा तो घुसते कितने ఉంటుంది వేస్ట్ माकड़ा. गजब टू भी बाज आदमी.